శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా సాయిరాజ్ హాజరయ్యారు. పెంచిన 3000 రూపాయల పెన్షన్ ను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా సోంపేట మండలంలో జరిగిన కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు పెన్షన్ పెంపు చేశారని అన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో సుమారు 45,000 పెన్షనర్లకు గాను 13,35,00,000 రూపాయలకు పైగా పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా సంక్షేమ పథకాలను ప్రజలకు అందివ్వలేదని కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందని అన్నారు. తెలుసు, దేశంలోనే మనం ఒకసారి చూసినట్టయితే ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవ్వరూ కానీ పాదయాత్ర చేయలేదు. ఈయన దేశ చరిత్రలోనే ఎవరు చేయనటువంటి విధంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3,640 కిలోమీటర్లు నడిచారు. ఆయన నడిచినప్పుడు ఎన్నో వేల హృదయాలు కదిలాయి, ఎన్నో మంది అడుగులు వేశారు. ఆయన ఒక పాదయాత్రలా కాకుండా ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించే విధంగా ప్రతి ఒక్కరి కష్టాన్ని, ప్రతి ఒక్క నష్టాన్ని, ఎన్నో బాధలు అనుభవించి ఆయనకి ముందుకు వెళ్లి ప్రతి ఒక్కరికి భరోసా కల్పించడం వల్లనే మా అందరికీ నమ్మకం కలిగింది. కాబట్టే మొన్న మనము 151 సీట్లతోని మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశాం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన ఏవైతే చెప్పారో తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి, కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, ఏది లేకుండా ఒక అర్హతనే ఆయన పరిమాణంగా తీసుకొని ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి, లబ్ధిదారులకి అన్ని చెందాలని చెప్పి రూపాయి లంచం లేకుండా ఈ రోజు అంత చక్కటి పరిపాలిస్తున్నారు. తెల్లవారి లెగిస్తే 1వ తారీఖు వస్తే ప్రతి ఒక్క అవ్వ తాతకి, ప్రతి ఒక్క అంగవికలాంగులకి, ప్రతి ఒక్కరికి కూడా మాకు జగనన్న ఉన్నాడు, మాకు మా అబ్బాయి ఉన్నాడు, మాకు మా మనవడు ఉన్నాడు, 1వ తారీఖు పెన్షన్ ఇస్తాడన్న నమ్మకాన్ని కలిగించింది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గతంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు మనందరికీ తెలుసు, 2,000 పెన్షన్లు నేనంటూ ప్రభుత్వంలోకి వస్తే ఇస్తాను అని చెప్పారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? నెల కాలం ముందో 2 నెలల ముందో 2,000 పెన్షన్ చేశారు. ఆయనకి నిజంగా చెయ్యాలనే ఉద్దేశం ఉంటే, ఆయనకి నిజంగా ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే పరిపాలించిన 4 సంవత్సరాలు వదిలేసి ఆఖరి నిజంగా ఈరోజు ఈ నూతన సంవత్సరం 2024 అద్భుతంగా ఉందని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మొట్టమొదటగా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశారో పెన్షన్ని ఇవాళ 3,000 పెంపు చేసినందుకు ప్రజానీకం మరి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం. మాట నిలబెట్టుకున్న సీఎం గారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి తరఫున జిల్లాలోని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మరి అందులో భాగంగానే ఈరోజు సోంపేట రావడం జరిగింది. ఈరోజు 3,000 పెన్షన్ కార్యక్రమంలో కేవలం మన ఒక ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు 45,075 మందికి గాను 13,35,40,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా అద్భుతంగా మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడిగా ప్రజల్లో నమ్మకాన్ని మరింక ఎక్కువ ముందుకు తీసుకుని వెళ్లి మరి 2024 జగనన్న వన్స్ మోర్ అనే విధంగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ అందరూ నిజమైన సంక్రాంతి పండుగ ఈ రోజు నుంచే మొదలైందని ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకున్న వాతావరణంలో మరొకసారి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి నూతన సంవత్సరంలో మరి ఆయనకి మరింత మంచి జరగాలని, మళ్లీ ఆయన సీఎం అవ్వాలని ఆ భగవంతుడిని నా తరఫున అలాగే ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు.